రోజు స్కూల్కి రాను కదా మమ్మీ రోజు వస్తుందేమో మమ్మీ రోజు మమ్మీ ఎందుకు కృష్ణుని మర్చిపోయామని చెప్పావా? అయ్యో అడగలేదురా. ఎందుకు? నువ్వు అడిగావా నన్ను ఎందుకు మర్చిపోయావు మనస్వి అని? మీ మేడం నన్నే చూస్తుంది, నాకు అందుకే భయం వేసింది. మర్చిపోయిందా నిన్ను? ఆడుకోవట్లేదా నీతో? ఆడుకుంటుంది కానీ నోట్లో వచ్చి మాట్లాడాల. మాట్లాడలే అయితే ఆడుకుంటుంది కానీ నీతో మాట్లాడలేదా? చెప్పావా నా పేరు కృష్ణందని, ఏంటి నన్ను మర్చిపోయావా అని? నేను హాస్పిటల్లో ఆడుకుంటున్నా ఫ్రెండ్ నువ్వు నేను ఫ్రెండ్ కదా, మళ్ళీ మస్తు కదా నేను ఫస్ట్ కదా, అలా మరి అలా మర్చిపోకూడదు. అవును, ఫ్రెండ్స్ని ఎవరైనా మర్చిపోతారా ఏంటి? అలా రోజు ఫ్రెష్గా ఉండాలి. అందుకే మనస్విని వదిలేరా అంటున్నా నేను. మనస్వి సరిగ్గా స్కూల్కి రాదు, చాలా రోజుల తర్వాత వచ్చి నిన్నేమో మర్చిపోయింది. వేరే ఫ్రెండ్స్తో ఆడుకోవచ్చు కదా, వేరే ఫ్రెండ్స్తో మాట్లాడచ్చు కదా నువ్వు. అవునా? మాట్లాడకపోయినా ఆడుకుంటుంది కదరా. ఆడుకుంటే చాలదా? చాలు, నాతో మాట్లాడాలి కూడానా? రోజు కూడా మాట్లాడుతుంది. మరి నువ్వు బాయ్ చెప్పా కదా, అప్పుడేమో మర్చిపోయినాను. ఏంటేంటి? నువ్వు బాయ్ చెప్పా కదా. ఎవరికి? మనస్వికి. మనస్వికి బాయ్ చెప్పాను. ఇంకా కూడా నువ్వు చెప్పావు రోజు లేపు, అప్పుడు నాకు రోజు తర్వాత మర్చిపోయింది. నేను మాట్లాడుతున్నాను మర్చిపోయేకేమో లాక్కల్లా. మమ్మీ ఇన్ని మాట్లాడుతున్నా చేరులు రోజు అక్క పెడుతున్నాడు మర్చిపోయి లాక్కల కదా, అందుకే నేను అగ్గుతున్నా. నువ్వు ఎందుకు ఆకల రోజు లావచ్చు కదా అని అగ్గుతున్నాను. అప్పుడేమో నోట్లో వచ్చి అంత లాకల ఇలా అంతే, నువ్వు చెప్పిన ఇలా వస్తుంది. అవునరా, నాతో కూడా మాట్లాడలేదు ఇవాళ, చూసావా నువ్వు? అందుకే మనం మర్చిపోయింది ఎవరు అని. కిస్తున్నాన్ని మనం మీద చెప్తాము. ఫోన్లే వదిలే మనస్విని, ఇంకెవరు లేరా ఏంటి? ఎందుకు మమ్మీ? బోల్ మంది ఉన్నారు కదరా, గర్ల్స్ బాయ్స్ అందరూ. మర్చిపోయి కూడా గోలే, మర్చిపోయి కూడా గోలే. ఓకేలే, నేను మాట్లాడతా. సరే సరే మాట్లాడేం కాదులే. ఇంకో 2 days మాట్లాడితే మనస్వికే గుర్తొస్తాం, అప్పుడు నీతోనే ఆడుకుంటుంది మళ్ళీ. ఇంకా కూడా మాట్లాడుతుంది. మాట్లాడుతుందా? ఫోన్లే.